సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈరోజు సెకండ్ డే అయితే ఎండ్ అయింది. ఫస్ట్ డే 17 వికెట్స్ అయితే పడ్డాయి కదా. సో దాని తర్వాత మనకి సెకండ్ ఇన్నింగ్స్ ఎలాగవుతుంది ఏంటి అనుకున్న టైంలో ఆస్ట్రేలియా ఫస్ట్ 104 వరకు వెళ్ళింది. సో మార్నింగ్ పిచ్ మనకి ఫస్ట్ డే పిచ్ ఎలాగైతే అంటే అస్సలు ఆడలేక మొత్తం వికెట్స్ అయితే పోయాయి కదా, 17 వికెట్స్ పడ్డాయి. సో సెకండ్ డే ఈజీగా అయిపోతారు, వాళ్ళు 67 దగ్గర ఉన్నారు కదా, 80 లోపే అయిపోతారేమో అనుకున్నాం. బట్ స్లోగా లోవర్ ఆర్డర్ అయితే మనకి 104 వరకు తీసుకెళ్లారు. సో ఆస్ట్రేలియా 104కి ఆల్అవుట్ అయింది. అండ్ దాని తర్వాత ఇండియా కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది ఏంటి అనుకుంటే 172 రన్స్ అయితే పెట్టారు. బట్ ఇంతవరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. సో ఓపెనర్స్ ఇద్దరు మనకి జైస్వాల్ 90 అండ్ కేఎల్ రాహుల్ 62 చాలా బాగా ఆడారు ఇద్దరు కూడా. అండ్ వీళ్ళతో పాటు ఇప్పుడు మనకి ఈ మ్యాచ్లో ఒక రికార్డ్ అయితే వచ్చింది. సో రిషబ్ పంత్ మనకి ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది కదా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2000 రన్స్ కంప్లీట్ చేసిన ఫస్ట్ వికెట్ కీపర్గా అయితే రికార్డ్ సృష్టించాడు. సో ఏంటంటే మనకి నిన్న మ్యాచ్లో మనకి పంత్ 78 బాల్స్లో 37 రన్స్ అయితే చేశాడు. ఇందులో 3 4లతో పాటు ఒక 6 కూడా ఉంది. ఈ రన్స్ కలుపుకొని డబ్ల్యూటీసీలో ప్రస్తుతం 2034 రన్స్ అయితే చేశాడు అనమాట రిషబ్ పంత్. సో డబ్ల్యూటీసీ చరిత్రలో ఇంతవరకు 2000 రన్స్ కంప్లీట్ చేసిన వికెట్ కీపర్ ఎవరూ లేరు. సో ఫస్ట్ వికెట్ కీపర్ మనకి రిషబ్ పంత్. అండ్ ఇందులో మధ్యలో మనకి రిషబ్ పంత్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మనకి చాలా మ్యాచెస్ ఆడలేదు. అయినా సరే స్టిల్ మనకి వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్గా ఈ రికార్డ్ అయితే మనకి రిషబ్ పంత్కి సొంతం అయింది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఓలీ పోప్, న్యూజిలాండ్కి చెందిన టామ్ లాథమ్, వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ 2000 రన్స్ అయితే కంప్లీట్ చేశారు. బట్ వీళ్ళిద్దరూ వికెట్ కీపింగ్ అయితే చేయట్లేదు. ఓలీ పోప్ 4 ఇన్నింగ్స్లో వికెట్ కీపింగ్ చేస్తే టామ్ లాథమ్ ఒకే ఒక ఇన్నింగ్స్లో వికెట్ కీపింగ్ చేశాడు. సో వాళ్ళిద్దరిని కన్సిడర్ చేయకపోతే మనకి వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ కింద రిషబ్ పంత్ 2000 రన్స్ కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే రికార్డుకి ఎక్కాడు. అండ్ మనకి ఈసారి థర్డ్ సీజన్ కూడా కంప్లీట్ అవుతుంది. థర్డ్ సీజన్ కూడా మనకి ఎండింగ్కి వచ్చేసరికి ఓవరాల్గా రోహిత్ శర్మ 2685, విరాట్ కోహ్లీ 2432 అండ్ థర్డ్ ప్లేస్లో రిషబ్ పంత్ 2034. సో థర్డ్ ప్లేస్ మొత్తంగా కూడా ఓవరాల్గా చూసుకున్న ఇండియా తరఫున థర్డ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. సో నెక్స్ట్ అయితే శుభ్మన్ గిల్ 1800 రన్స్, చటేశ్వర్ పూజారా 1769 అండ్ దాని తర్వాత మనకి యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. అండ్ దీని తర్వాత మనకి ఈరోజు మ్యాచ్ పరంగా అయితే మాత్రం మనకి నిజంగా చెప్పుకోవాలి, ఇద్దరు బ్యాట్స్మెన్లు కూడా, ఓపెనర్లు ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. అండ్ మనకి బేసిక్గా ఆస్ట్రేలియా బౌలర్స్ని చాలా ఇబ్బంది పెట్టారు ఈరోజు. ఫస్ట్ రోజు వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఈరోజు మన బ్యాట్స్మెన్లు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టారు. సో చాలా బాగుంది. మనకి 2 డేస్ కంప్లీట్ అయ్యేసరికి ఇండియా అయితే లీడింగ్లో ఉంది. అండ్ 218 రన్స్ లీడ్ అయితే మనకి ప్రెజెంట్ ఉంది. సో థర్డ్ డే మొత్తం కూడా బ్యాటింగ్ చేసి ఈ లీడింగ్ కానీ పెంచగలిగితే ఇండియాకి విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని గెలిచే ఛాన్స్ ఉంది. అండ్ మనకు తెలిసిందే కదా, ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెజెంట్ మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి క్వాలిఫై అవ్వాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీనివల్ల మనకి ఈ మ్యాచ్ గెలిస్తే ఓపెనింగే చాలా బాగుంటుంది. కాబట్టి మనకి మిగిలిన 4 మ్యాచెస్లో కూడా పాజిటివ్ ఇంపాక్ట్తో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ రికార్డు గురించి? కమెంట్ అయితే చేయండి.